అంటే అసలు బేస్ తీసుకుంటానే, అసలు మొదటి నుంచి ముందర బేసిస్ ఉంటుంది చూడండి, అది తీసుకుంటే చాలా డైల్యూటెడ్ తీసుకుంటా. అంటే హ్యానిమన్ మొట్టమొదటి దాని ప్రిపరేషన్ లో ఫార్మకాలజీలో ఇచ్చినప్పుడే మిగతా డ్రగ్స్ లాగా చేయకు దీనికి అని చెప్పి మొట్టమొదటి ఇంట్రడక్షన్ లో ఇచ్చాడు. 1 to 32 ముందు ప్రపోర్షన్స్ అంటే బై వెయిట్ ఒక యూనిట్ తీసుకుని 32 యూనిట్స్ బై వెయిట్ షుగర్ తీసుకుని దాంట్లో కలుపుతాడు. తీసుకుని దీంట్లోంచి మళ్ళీ అబౌట్ 3000 or 4000 బై క్వాంటిటీ వాల్యూమ్ తీసుకుని బేస్ దాన్ని మదర్ టించర్ కింద తీసుకుంటారు. అందుకని మనం 200లో ఆర్సెనిక్ ఆల్బమ్లో వేసేది ఇట్ ఈస్ సఫిషియెంట్లీ హైపోటెన్సీ అని చెప్పొచ్చు. అంటే హ్యానిమన్ ఎందుకు చెప్పాయంటే ఆ లోపల వీళ్ళు వాడి పేషెంట్స్ తప్పకుండా అసలు మదర్ టించర్ హైగా తీసుకోమన్నాడు. అంటే అసలు ప్రారంభం వాడటానికి మార్కెట్లో అవైలబుల్ చేసే చోటనే కొంత దాని ఏదో దామాషా చేసి ఇచ్చేయమన్నాడు. అది మిగతా ఈ సల్ఫర్ గిల్ఫర్ వీటిలో పొటెన్సీస్ తీసినట్టు కాదు. అది దీనికంటే ఎప్పుడు కూడా ఇంకో పొటెన్సీ హయ్యర్ ఉంటుంది. మనకు 200 ఉందంటే 300 400 కింద లెక్క. అది మనం హోమియో ఫార్మసీలో తెలుస్తుంది. రెండవ సిమ్టమ్ యాంటిసిపేటెడ్ అప్రహెన్సివ్, అంటే భవిష్యత్తును గూర్చి హడావిడి తొందర. అంటే ఎప్పుడు ఏదో మించిపోతుంది అన్నాడు. కెనాట్ లివ్ ఇన్ ది ప్రజెంట్ అన్నాడు హెర్రింగ్. అంటే వర్తమాన కాలమునందు ఒక క్షణము కూడా జీవించలేడు. అంటే ఈ క్లాస్ జరుగుతుంటే క్లాస్ లో ఉండదు మైండ్, క్లాస్ నెక్స్ట్ దాంట్లో ఉంటుంది. అలాగే భోంచేస్తుంటే ఇది త్వరగా పూర్తి చేసి అని ఉంటుంది. ఆర్సెనిక్ ఆల్బమ్ పేషెంట్ కి భోంచేస్తూ ఉంటే వాడు మెంటల్ గా భోంచేయడు. నెక్స్ట్ ఏం పని చేయాలో అది చేస్తూ ఉంటాడు మెంటల్ గా. పోనీ భోంచేసి రైలుకి వెళ్ళాలన్నాడుగా, రైలుకి వెడుతూ ఉంటే రిక్షాలో ఉంటే రైల్లో ఎక్కుతాడు మెంటల్ గా. పోనీ వెళ్ళి రైల్లో ఎక్కుతాడు అనుకోండి, రైల్లో ఎక్కి ప్రయాణం చేస్తున్నప్పుడు ఏ ఊరు వెళ్ళాలో ఆ ఊరు స్టేషన్ ఎక్కుతాడు మెంటల్ గా. మెడ్రాస్ వెళ్ళాలనుకోండి, వీడు రైల్లో ఎక్కడం అయిపోయేటప్పుడు మెడ్రాస్ ఎక్కుతాడు, అంటే సెంట్రల్ స్టేషన్ లో ఉంటాడు మెంటల్ గా. ఈ లోపల ఉసూరుమని ఏడుస్తూ ఉంటాడు, ఇంకా ఇక్కడే ఉందే బండి అని. అది ఆర్సెనిక్ ఆల్బమ్ వాడి మైండ్. నెవర్ హీ కెన్ లివ్ ఇన్ ది ప్రెసెంట్. అంటే ఏమిటి, జీవికి ఒక విధమైనటువంటి అసంతృప్తి, తృష్ణ, వెనకబడుతున్నామని, ఏవో మించిపోతున్నాయి, పనులు అవ్వటం లేదు అని ఏడుస్తాడు. ఆలస్యం అయిపోతుంది. ఇవన్నీ ఉంటాయి వాడికి. 7 గంటలకి ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే మైండ్కి లాభం లేదు. 7 గంటలకి ఎక్కడ ఉండాలో అక్కడ ఉండటానికి తంటాలు పడుతున్నప్పుడు ఇక్కడ ఉంటాడు. ఇక్కడ వచ్చి చేరాక నెక్స్ట్ ఎక్కడ ఉండాలో దానికోసం తంటాలు పడుతూ ఉంటుంది. మనస్సుకి తంటాలు తప్ప ఇప్పుడు. ఇది రెండవ మెంటల్ సిమ్టమ్. అలాగే పనులు చేయలేరు ఈ కారణం చేత. ఎందుకని, ఈ పని చేస్తుంటే దీన్ని నెక్స్ట్ చేయవలసిన పని గుర్తొస్తుంది, కానీ చచ్చినా ఈ పని మీద మైండ్ ఉండదు. అంటే చాలా అసమర్థత ఏర్పడుతుంది. అలాగే రోజులు అహోరాత్రాలు ఏ పని జరగకుండా వేస్ట్ చేస్తూ చూస్తూ పనులు అవట్లేదని ఏడుస్తూ కూర్చుంటారు. ఇంటి దగ్గర భార్య పిల్లల మీద విపరీతంగా అక్కడికి ఆఫీస్కి వెళ్ళి పడాలి 10ంటికి అంటాడు. ఏది 9ంటికి ఇంట్లో అన్నం వడ్డిస్తూ ఉంటే లోపలికి వెళ్ళి ఆ పచ్చడి తెచ్చే లోపల మామూలుగా చీకడు మజ్జిగలోకి ఆవకాయ తెమ్మంటాడు. ఆయన లోపలికి వెళ్ళి దాడిలో తీసి తెచ్చే లోపల మజ్జిగ నదిని చీకటి వేస్తుంటాడు. సరిసిరా అంటే ఈ లోపల నెక్స్ట్ ఇంకేదన్నా ఐటమ్ ఉంటే ఫినిష్ చేద్దామని. ఫైల్స్ దగ్గర కూడా అలాగే ఉంటుంది. ఆఫీస్ ఫైల్స్ దగ్గర ఏ ఫైల్లో ఆ ఫైల్ బుర్ర ఉండదు. బుర్ర మీద ఆ ఫైల్స్ ఆకురాడుల్లో ఉంటాయి. ఫైల్ పనిచేయవు, ఏ పని చేయలేడు. కొన్నాళ్ళు అయ్యేటప్పటికీ ఆఫీస్ వర్క్ కానీ, రొటీన్ వర్క్ కానీ, ఇంటి వర్క్ కానీ చేయడు. ఎవళ్ళని, ఇంట్లో వాళ్ళని, ఆఫీసులో వాళ్ళని, ఎవళ్ళెవళ్ళు లోకు అయితే వాళ్ళని ఇలా తినేస్తూ సతాయించేస్తూ ఉంటాడు అన్నమాట. ఏం పనులు అవటం లేదు. ఇంకా మీరే లాభం లేదు, మీరు ఆఫీసులో వాళ్ళని ఏం ఏడుస్తున్నారు అంటాడు. ఇది వర్క్. ఆర్సెనిక్ ఆల్బమ్ నక్స్వామికి వాడేమో అరుస్తాడు, కోపడతాడు. వీడు కూడా చాలా చికాకు పడతాడు, కానీ వాడింత అరవడం, కొట్టబోవటం అని ఉండవు వీడికి. చాలా షార్ప్గా ఉంటుంది వీడు. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, అంతే, రిజైన్ చేసి వెళ్ళిపోతాడు.
ఇవాళ చెబుతాడు ఓ మాట, వాడు వినలేదు, రేపు మళ్ళీ ఓ మాట వార్న్ చేస్తాడు, ఐ డోంట్ లైక్ ది డిజార్డర్, ట్రాన్స్ఫర్ పెట్టుకుని వెళ్ళిపోతాడు, లేకపోతే రిజైన్ చేసి వెళ్ళిపోతాడు. పోనీ ఇంకో జాబ్లో చూస్తాం, అందులో కూడా మళ్ళీ ఒక ఏడాది అర్థం రిజైన్ చేశాడు. ఎందుకు రిజైన్ చేసేటంటే నచ్చదు వీడికి. ఇది ఆర్సిగాల్ మైండ్. అంటే బ్లేడ్ అనే ఉంటుంది, వెరీ షార్ప్, బట్ నాట్ అట్ ఆల్ ప్రాక్టికల్. ఏం లాభం? కుర్రవాడు స్టూడెంట్ పరీక్షలు చదవడానికి కూర్చుంటాడు, ఇంకో కుర్రాడు ఆర్సిగాల్ వాడు వస్తాడు, వాడు వీడు కూర్చుంటే చదువుకుంటాం మనసులు ఎన్నాళ్ళు ఉంది మనకి, ఇప్పటి నుంచి ప్లాన్ వేస్తారు, చదువు ఆపి ప్లాన్ వేస్తారు, పరీక్షలు ఎన్నాళ్ళు ఉన్నాయి, 3 months ఉన్నాయి అనేటప్పటికీ ఓ 30 seconds వెళ్ళిపోతుందిగా. ఈ 3 months మన సబ్జెక్ట్స్ ఉన్నాయి అంటే 12 subjects ఉన్నాయి, కానీ సబ్జెక్ట్కి రోజుకి 8 గంటలు ఉంటుంది. అంటే రాత్రి 11:30 వరకు వీళ్ళు ఈ ఎగ్జామినేషన్కి చదవడానికి కావాల్సిన సమిట్ టాక్స్ తో సరిపోతుంది వీళ్ళిద్దరు. దాంతో వెరీ షార్ప్ చదువుకుంటూ మొదలెడితే ఇంగ్లీష్ చదువుకుంటూ ఉంటే కెమిస్ట్రీ ప్రిపరేషన్ చేయలేదనేది గుర్తొస్తుంది, కెమిస్ట్రీ చదువుతుంటే ఇంగ్లీష్ ప్రిపరేషన్ చేయలేదు, రెండింటిలో ఏది చేయదు, బుర్ర క్షవరం అయిపోతుంది. ఇది టిపికల్ ఆర్సిగాల్ బుర్ర. వెరీ స్పీడీ అండ్ వెరీ క్విక్ అండ్ కెనాట్ డూ ఎనీథింగ్ ఎట్ ఆల్. ప్రజెంట్ లో లివ్ చేయలేడు సచిన ఆర్సిగాల్ షార్ప్ గా. అంటే క్రానిక్ కండిషన్ లో ఎక్కువ తెలుస్తుంది, అక్యూట్ కండిషన్ లో మీకు కనిపించేవి స్పష్టంగా బిహేవియర్ లో కనిపించేస్తాయి. క్రానిక్ కండిషన్ లోనే ఇట్లాంటి డ్రగ్స్ పట్టుకుంటాం కష్టం, అది వాళ్ళ మనుషుల తరహాలాగా ఉంటాయి కానీ సిమ్టమ్స్ అనేటువంటి మనకి దొరకవు. ఏది అయితే ఈ సిమ్టము ఆ సిమ్టము ఉన్న డ్రగ్ వెతకాలి. ఇప్పుడు 2 సిమ్టమ్స్ ఆర్సిగాల్ బాగుంది, 3-4 సిమ్టమ్స్ సల్ఫర్ ఉంది, 1-4 సిమ్టమ్స్ ఉన్న డ్రగ్ వెతకాలి. మూడోది చాలా రెస్ట్లెస్ గా ఉంటుంది, ఇప్పుడు చెప్పినట్టు ఉంటుంది, కానీ డర్టీగా ఉంటాడు, నీట్నెస్ ఉండదు, అలాంటి డ్రగ్ వెతకాలి. మనం ఆయన ముక్కు పెద్దది, గరుత్మంతుడిలే ఉన్నాడు, ఆయన లావుగా స్థూలంగా పొడుగ్గా ఉన్నాడు కాబట్టి వెంకటరామయ్య. రెండు సిమ్టమ్స్. ఇంకో ఆయన ముక్కు పెద్దది, గరుత్మంతుడిలే ఉంటాడు, సన్నగా ఉంటాడు. మరి ఆయన ఇంకోడు కదా, ఆయన ఎవరో మళ్ళీ పరిచయం చేసుకోవాలి, ఎవరో ఏం ఉద్యోగం, అప్పుడు బాగుంటుంది. అంతేగాని ఈ రెండింటిలో నప్పించడం చేయకూడదు. సామాన్యంగా మనకి చదువుకున్న డ్రగ్స్ లోకి నప్పిస్తాం, అందుకని రోజు ఏం చేయాలంటే ఓ కొత్త డ్రగ్ పుచ్చుకుని ఒక 5-6 రోజులు చదువుతూ ఉండాలి. మామూలు మనం ఎరుగున్న ఈ డ్రగ్స్ చదువుకుంటూ ఇదివరకు మనం ఎరుగున్నటువంటి పాలిక్రిస్ట్స్ రోజు ఎప్పుడు చదువుకుంటూ ఉండాలి. అది కాక మొహనరిగినటువంటి డ్రగ్ ఏదో ఒకటి తీసి అది హోమాటి ఈవేళ రేపు ఎల్లుండి చదివేసి అట్లా చేస్తూ ఉండాలి. చేస్తుంటే కొత్త వ్యక్తులు పరిచయం అయితే బిజినెస్కి ఎలా మంచిదో దీనికి కూడా అలాగే. పాత డ్రగ్స్ చదవడం మానేసి కొత్త డ్రగ్స్ చదవడం చేయకూడదు. చేస్తే పాత ఫ్రెండ్స్ వదిలిపెట్టేసి కొత్త చోట బిజినెస్ పెట్టినట్లు అవుతుంది. మళ్ళీ 10 ఏళ్ల ఏటికి ఇంకో 3వ చోట బిజినెస్ పెట్టేసినట్టు ఈ 2 చోట్ల తనకు పరిచయాలు వేస్ట్ అయిపోతాయి. మెటీరియల్ చదువుకుంటాం పద్ధతిలో వెనకటివి మాత్రం పారాయణ చేస్తూ ఉండాలి. ఏబిసి అంటే ఎకోనైట్, బ్రయానియా, బెల్డోనా, క్యామోమిల్లా, క్యాల్కేరియా ఇట్లాగా అవి తప్పదు, ఏబిసిడీలు తప్పవు. ప్లస్ ఈ మధ్యాహ్నం ఉన్నటువంటి క్యూ ఇట్లాంటివి అంటే డ్రగ్స్ పేర్లు లేని కొన్ని అక్షరాలు ఉన్నాయి చూడండి, వాటి కింద కొన్ని వస్తాయి, అవి తీసుకుని మళ్ళీ తీసి చదువుకోవాలి. చదివి మళ్ళీ ఇవి చదువుతూ ఉండాలి, వీటి మధ్య ఇవి చదవాలి. అప్పుడు ఆర్సెనిక్ ఆల్బమ్ లాంటి డ్రగ్స్ లో క్రానిక్ పేషెంట్స్ దొరుకుతారు. నెక్స్ట్ మెంటల్ సిమ్టమ్, కెనాట్ బేర్ ఎనీ సౌండ్ ఎట్ ఆల్. శబ్దమును బొత్తిగా భరించలేడు. ఈవెన్ ఏ స్లామ్ ఆఫ్ ఎ డోర్, తలుపు గిర్రుమన్న శబ్దం, తలకాయలో ఓ 10 మంది చేరి ఏదో కిర్రుమని తిప్పుతున్నట్టు ఉంటుంది, ప్రాణం తీసేస్తున్నట్టు ఉంటుంది. అంటే వెరీ వెరీ సెన్సిటివ్. ఎవరి నర్వ్ ఈజ్ ఓవర్ సెన్సిటివ్. తన నరాల మీద మనుషులు ఎక్కి తొక్కేస్తున్నట్టు ఉంటుంది శబ్దం అయితే. ఎక్కడ మనం అప్లై చేసుకుంటే జ్వరం వచ్చిన వాళ్ళు కానీ, భయపడ్డవాళ్ళు కానీ, దెబ్బతగిలిన వాళ్ళు కానీ, లేదా ఏదైనా హెమరేజెస్ మొదలైనవి అయ్యి తర్వాత తగ్గుతున్న వాళ్ళు కానీ నరువు అలాప మోస్తరుగా ఉంటాయి. ఉండే
నిద్ర తిన్నగా ఆదమర్చి పట్టదు. ఆ పక్కన ఎవడన్నా ఇంకా నిద్ర లేదు, అయిపోయింది ఈ రాత్రికి, శివరాత్రి. అది వాడి కండిషన్. కుర్రవాడు వచ్చి నిద్ర లేదు, మళ్ళీ అయిపోయింది. ఇలా ఉంటాయి అలవారు. వీడికే నిద్ర పట్టకపోతే ఉంటుందని చెప్పి ఆ భార్య ఆ అలమరలో ఉంటుంది. డబ్బా తీద్దామని మెల్లి అంటుంది. ఆ అలమర కళ్ళు తెరిచి చూస్తాడా, లేచి ఇంకా ఇవాళ రాత్రి నాకు నిద్ర లేదు, అయిపోయింది అంటాడు. చాలా చిరాకు. ఆవిడ అయ్యో అది కాదండి, మీకు నిద్ర పట్టకపోతే గ్లూకోజ్ ఇద్దామని అందులో ఉందిట అల్మర్లో. అది ఎంత ఊరికే కుర్రు మంది తలుపు అంతే, ఇంక నిద్ర లాభం లేదు, అయిపోయింది. ఈ నైట్కి క్లోజ్ అయ్యి అంత చికాకు అయిపోయింది. అక్యూట్ కండిషన్ లో మీరు క్లియర్ గా పట్టగలుగుతారు. క్రానిక్ కండిషన్ లో నాకు ఇంట్లో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఇప్పుడు మొదలు నిద్రపోతూ ఉంటారు, నాకు మాత్రం అలా నిద్రపోను అని చెబుతాడు మీతో. క్రానిక్ కండిషన్ అరసుకాలం వాడు. దొడ్డు చుట్టుపక్కల వాళ్ళ దొడ్లలో కానీ ఇళ్ల మీద కానీ ఎక్కడన్నా దొంగ చేరితే వీడికి మెడుకు వస్తుంది, అందరిని లేపేస్తాడు. ఆరు బయట పడుకున్నాడు ఒక ఆర్సికాల్పం పేషెంట్, రాత్రిపూట వెన్నెల. ఆ పక్కింటి వాళ్ళ బంధువుడు ఒకడు ఈయన మంచం పక్కగా వెడుతున్నాడు, చప్పిడి ఏమాత్రము కాలేదు, కానీ ఆ వెన్నెట్లో వాడి నీడ వీడి మీద పడ్డది, దప్పులు లేచాడు. అంటే మంచం నుంచి నీడ నడుస్తున్న సౌండ్ కూడా పట్టేస్తాడన్నట్టు. ఎలా మెళుకు వచ్చిందంటే ఆ నీడ అట్నుంచి అటు వెళ్ళింది ఫేస్ మీద, అంటే లైట్ కనిపించి ఆ లైట్ ఎఫెక్ట్ ఉంది చూడండి, దాంతో లేచేసాడు. సౌండ్ లో చాలా ఇదిగా ఉంటుంది, మరీ టూ మచ్ గా సెన్సిటివ్, ఓవర్ సెన్సిటివ్ గా ఉంటాడు సౌండ్ లో. ఇక్కడ కొడుతున్నట్టు ఉంటుంది సౌండ్ ఒక్కప్పుడు. బాగా అక్యూట్ కండిషన్ లో హెమరేజెస్ అవి ఎక్కడి నుంచి లేకపోతే ఎక్కడి నుంచి మేడం నుంచి పడి ప్రమాదమైనటువంటి పరిస్థితి ఎక్కడి నుంచి రికవర్ అవుతూ ఉండి. ఆర్నికాయే అని అనుకోకూడదు, ఆర్సికాల్పం కండిషన్స్ వస్తాయి వాళ్ళకి మధ్యన చూడాలి. పడ్డాడు కాబట్టి ఆర్నికా వీడికి అని అట్లా బిఏలు వీడికి ఎంఎస్సి అన్నట్టు అట్లా వేయకూడదు. పడ్డవాడు ఆర్నికా పొరపాటున ఆర్సికాల్పం వాడు అవుతాడు. డాబా నుంచి పడ్డాడండి, 5-6 మెట్లు జారి పడ్డాడు, ఊళ్ళంతా ముద్దయిపోయింది. కాబట్టి ఆర్నిక అందులో ఎంత ఏమంటారు అంటే 200 లేదా 1M వేయండి అన్నారు. ఎందుకంటే మరీ పెద్ద ఎక్కువ దెబ్బ తగిలిందేమో 1M మంచిదని. అంటే ఇడియట్, ఏం పని చేయదు. ఆర్నికాయ కనుకైతే 6, లేదా అసలు చూడకుండా ముందు ఆర్నికా 6 ఒకటో 2 డోసులు వేసేయాలి. అప్పుడు ఆర్నికా కాకపోతే ఈ నొప్పులు కొంచెం తగ్గే లోపల ఆర్సికాల్పం కండిషన్ వస్తుంది. కొందరికి ఆయనకి వచ్చింది. వచ్చి మంచం పడుకుని ఉంటే వాడు వాకిట్లో రోడ్డు మీద చెప్పుల శబ్దం వినిపిస్తుంది. ఇక్కడ ఇట్లా కొడుతున్నట్టుంది, ఏదో సుత్తి తీసుకుని ఆ సౌండ్ కొడుతున్నట్లుంది. కాలు చేయి కదిలించలేడు, బ్లడ్ పోయింది చాలా. ఆ దెబ్బ తగిలినప్పుడు ఏమైందంటే ఆ దెబ్బకి బ్లడ్ పోయింది. ఊండు తగిలి ఆ ఊండులోంచి బ్లడ్ బాగా పోయింది. ఇక్కడి నుంచి అలా పడుకున్నాడు, చెయ్యి కాలు కదిలించలేదు, మనసం మీద కదలట్లే. కానీ రెస్ట్లెస్నెస్ అన్నారు కదా, అంటే రెస్ట్లెస్నెస్ ఉంటుంది కానీ కాలు చేయి కదిలించలేకపోవచ్చు. ఆర్సికాల్పం కాదనుకోకూడదు. చూడాలి వాడి బిహేవియర్, మెంటల్ బిహేవియర్ చూడాలి. ఇప్పుడు మనకు మామూలుగా అయ్యో అమ్మో అంటూ ఉంటాడన్నాం, అనలేకపోతే గమనించాలి జాగ్రత్తగా. ఎన్ఫీబుల్మెంట్ ఉంటుంది. ఈవెన్ ఇన్ టైఫాయిడ్స్ వెన్ దే ఆర్ స్పాయిల్డ్, there are arsikalpam patients who cannot show their restlessness in their limbs or face. జాగ్రత్తగా గమనించు. అందుకనే ఆర్సికాల్పం రెస్ట్లెస్నెస్ ఏమో మనిషికి ఉంటుంది, శరీరానికి మైండ్కి ఎన్ని ఎక్స్టర్నల్స్ ఉన్నాయి, వాటికి ఎక్స్ట్రీమ్ ప్రాస్ట్రేషన్ కూడా ఉంది, చెప్పుకుంటాం. విపరీతమైనటువంటి నిస్సారము, నిస్సత్వ, కదిలించలేకపోవటం, చేయి గాని కాలు గాని మనస్సు గాని అంత నిస్సత్వ. అందుకని కొంచెం మన ఎక్స్పీరియన్స్ లో పెడుతున్న కొద్దీ ఆర్సికాల్పంని రెస్ట్లెస్నెస్ అనేటువంటిది అవయవాల మీదను మనస్సుల మీదను మాత్రమే కాకుండా చూడటం చేతవాలి. కంగారు పడద్దు, చేతవుతుంది. ఆయనకి ఆ చెప్పులు వేసుకెడుతూ ఉంటే ఇలా పడుకుని భరించలేను, చచ్చిపోతాను అన్నాడు. ముర్రోమని గొల్లుమన్నారు చుట్టూ ఉన్నవాళ్ళని.
పక్కెళ్ళాను తొలగు. ఏమిటి సంగతేనని. ఏం లేదు, చెప్పులు దొడుక్కు నడుస్తున్నాడు, నా గుండెల మీద నడుస్తున్నట్టుంది అన్నాడు. రేడియో పెడితే చంపేస్తానన్నాడు. అంతకుముందు క్యాపిచులేట్ ఆల్మోస్ట్ ఇంట్లో ఎవరిని తిరగద్దనండి అన్నాడు. నేను ఇంట్లో కూర్చుని ఉన్నాను. ఇవన్నీ కలిపితే ఆర్సీ ఆల్బం వస్తుంది. అప్పుడు ఆర్సీ 200 ఇస్తే అరగంటలో ఆ ధోరణి అంతా పోయింది. కళ్ళు తెరిచి మామూలుగా ఏదైనా కావాలి తాగుతాను. అంటే ఈ సిమ్టమ్స్ పోవటం ఒక్కటే కాదు, ఈ సిమ్టమ్స్ తో పాటు కొలాప్సింగ్ డేంజర్ ఉన్నది, అది కూడా పోతుంది. దానికోసం తప్ప మందు, ఈ సిమ్టమ్స్ దాన్ని ఇండికేట్ చేయడం తప్ప ఇంకేం లేదు. ఇంకో ఆయన అలాగే టిపికల్ గా చూశాను. కొత్త రోజుల్లో నాకు మందులు, హోమియోపతి మందులు అప్పుడే కొత్త. ఆయనకి సాయంత్రం 4 ఆ ప్రాంతానికి ముక్కమ్మడి నెత్తురు బయలుదేరారు గుంటూరులో. రాత్రి 8ంటికి కబురు చేశాడు. అంత కలిసే ఉంటాం ఫ్రెండ్స్, ఎక్కడో ఉన్నాం. వచ్చేటప్పటికి బ్లడ్ పోతుంది అన్నాడు. ఎప్పటి నుంచి? సాయంత్రం నుంచి. సరే ఏం చేశారు? ఏదో ఫెర్రం ఫాస్ నోట్లో వేసుకున్నాం, పొడి ముక్కులో వేసుకున్నాం. ఇదివరకు ఎప్పుడో పోయింది, ఇట్లాగా పోయింది, చిన్నప్పుడు పోయింది. ఆయనకి ఏదైనా మందు ఇద్దామన్నా వచ్చి కాకు. చాలా కాలం నుంచి హోమియోపతి వచ్చు ఆయనకి. అంతేగాక ఆయన దగ్గరికి ఇంతవరకు ఎన్ని వేల మంది పేషెంట్స్ వచ్చి ఉంటారో, ప్రతి ఒక్కరికి వేస్తున్న ఒక్కొక్క డోసు, వాడికి డోసు వేసి ఇంట్లోకి వెళ్ళి తను డోసు వేసుకుంటాడు. టిల్ టుడే హీఈస్ డూయింగ్ లైక్ దట్. అందుకని మందు వేయడానికి సాధించేది లేదు. అసలే మనకి ఆ రోజుల్లో ఎక్స్పీరియన్స్ లేదు, కొత్త హోమియోపతి. అలాంటప్పుడు రాత్రి పడుకున్నాడు. నేను పడుకుంటా, ఏదో భోంచేసి కాస్త మజ్జిగానందిని. తెల్లవారులు బ్లడ్ అవుతూనే ఉందంటే కబురం పెంచలేదు, ఎవరికి చెప్పలేదు. బ్లడ్ అవటం అంటే ఊదవటం కాదు, పడుతుంది. ఇలా పట్టు కూర్చున్నాడు. తెల్లవారిన తర్వాత ఎలా ఉందో చూద్దాం. 6:30కి నేను సైకిల్ మీద బయలుదేరి వెళ్ళాను. పెడితే ఇట్లాగా ఒక కషాయ దుకాణంలో ఒక యానిమల్ని వేలాడేసి నరికితే పడ్డంత బ్లడ్ పడ్డది. కండాలు పడ్డాయి. ఎంతసేపు అయింది ఇట్లాగా పడే అంటే? రాత్రి నుంచి ఊజవుతూ ఉన్నది డ్రాపు. పొద్దున ఇంతకు ముందు పావు గంట ముందు ఇదంతా కూడా పడ్డదండి. ముక్కులోంచేనా అంటే ముక్కులోంచే పడ్డది అన్నాడు. సార్ డాక్టర్కి కబురం ఇచ్చాం. ఈ లోపల తెలివి తప్పింది, పడిపోయాడు. అయిపోయింది, లాగేస్తుంది, ఏం లేదు ఇంకా. మరి చేసేది ఏమిటి? వైఫ్ ఏడవడం మొదలెట్టేసింది. ఇంకెవరు లేరు ఇంట్లో, వీళ్ళిద్దరే ఉన్నారు. అప్పుడు గబాలన ఊరికే అట్లా చూసేటప్పటికి నిమ్మకాయ కనిపించింది. పక్కన చూస్తే తేనె సీసా ఉంది అల్మర్లో. ఒక గ్లాసులో తేనె వేసి నిమ్మకాయ వేసి దాంతో డ్రాప్ బై డ్రాప్ 4 మీద వేస్తుంటే చప్పడించడం మొదలెట్టాడు. తెలివిపోయినవాడు చప్పడించడం మొదలెట్టాడు. అంటే డైరెక్ట్లీ హీ లాస్ట్ కాన్షియస్నెస్, డైరెక్ట్లీ హీ గెయిన్డ్ కాన్షియస్నెస్. ఇంకా స్వైండ్ అన్నాడు. ఇంకో చెంచా వేసి చప్పడించాడు. కళ్ళు తెరిచి ఇంకా స్వైండ్ అన్నాడు. అట్లాగా 3-4 చెంచాలు వేసి ఈ లోపల బజార్ కుర్రాన్ని పంపించి నిమ్మకాయలు తెప్పించాం. తగ్గింది మందు. సరే ఒక అరగంట గంట వేడి తెలివి వచ్చింది మామూలుగా. ఈ లోపల డాక్టర్ గారు ఎవరు వచ్చారు. అప్పచెప్పేశాం, అయిపోయింది. ఆ రాత్రి పడుకున్నాడు. పడుకునే అన్నమాట ఈయన. ఇలాగా ఇంట్లో తిరగద్దానండి అన్నాడు. రేడియో పెట్టద్దానండి, నేను పడుకుంటున్నాను, డిస్టర్బెన్స్ వస్తే నేను బతకను అని చెప్పాడు. అప్పటికి మనకు కొద్దిగా తెలుస్తూ ఉంది. ఒక డోసు ఆర్సీ ఆల్బం వేస్తాను, వేయించుకుంటావా అని అడిగా. వేయండి అన్న. వేసాను. హాయిగా నిద్రపోయినాడు. తెల్లారి మామూలుగా లేచి కూర్చున్నాడు. తర్వాత ట్రీట్మెంట్ ఏదో తర్వాత జరిగింది. ఇలా ఉంటుంది దీని సౌండ్ గురించి. నెక్స్ట్, నిరంతరమైనటువంటి ప్రాణభీతి, ఫియర్ ఆఫ్ డెత్, ఇంటెన్స్ ఫియర్ ఆఫ్ డెత్. ఇది ఎక్కువగా అక్యూట్ కండిషన్స్ లోనే బాగా మేనిఫెస్ట్ అవుతుంది. తరుణ వ్యాధులలో హెచ్చుగా కనిపిస్తుంది. దీర్ఘ వ్యాధుల్లో మనం పట్టగలిగితే దొరుకుతుంది కానీ లేత దొరకదు. ప్రాణభీతి అంటే సేఫ్ కండిషన్స్ లో ఎప్పుడు ఉంటాడు జాగ్రత్తగా. క్రానిక్ డిజీజ్ ఉన్నటువంటి వాడు ఉన్నాడే, ఆర్సీ ఆల్బం తాలూకు క్రానిక్. ఇది అరేంజ్ చేయండి, అడ్జస్ట్ చేయండి అంటే చేయడు. మీరు చేయండి అంటాడు. అంటే ఇక్కడ ఎక్కడన్నా లూజ్ కాంటాక్ట్ ఉందేమో అని.
కనుక పట్టడం కష్టం ఆర్సికాలము వాడిని. ప్లగ్ పెట్టండి అంటే ఒరే ప్లగ్ పెట్టరా అంటాడు. వాడు బావమరిదిని పిలిచి. అదే మనం అంటే ఇవన్నీ లోకంలో ఏమనుకుంటాం అంటే టెంపర్మెంట్స్ అనుకుంటాం. టెంపర్మెంట్స్ అనేటువంటి థియరీ ఎత్తేస్తే డ్రగ్స్ దొరుకుతాయి క్రానిక్ డిసీజ్ లో. లేకపోతే కొన్ని డ్రగ్స్ వాళ్ళు క్రానిక్ లో టోపీ వేసేస్తారు, దొరకవు. అక్యూట్ లో వాళ్ళ ఇష్టం కాదు కనుక వాళ్ళ టెంపర్మెంట్ కి ఎగెన్స్ట్ గా కూడా వస్తాయి కనుక దొరుకుతాయి. క్రానిక్ డిసీజ్ లో అట్లాగే వచ్చి కూర్చొని కాస్త చనువిస్తే దగ్గర కూర్చొని 40 ఏళ్ళు గడిచిపోయింది, ఎప్పుడు ఏమిటో ఆ పిల్లకి పెళ్లి చేయాలి ఇట్లా మొదలెడతాడు నాడు. రాత్రి 1 గంట అయిపోతుంది. ఎల్ఐసి వారు లోన్ ఇస్తా అన్నారు. వీడికి అంతా కూడా యమధర్మరాజు రాజ్యంలో మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఎల్ఐసి లోను, ఇల్లు కట్టడం, మనం పోయే లోపల పిల్ల పెళ్లి చేయటం, మనం పోయే లోపల ఈ అప్పు తీర్చుకుంటాం. దేనికో అయినా సరే వృద్ధానికి తొందరగా ఫినిష్ చేయాలి కాబట్టి లోను ఇదొకటి ఆర్సికాలం వాళ్ళకు ఉంటుంది. ఏదో దైవ సత్యంపు లోనుగా తలపడేనన్నాడు. అంటే మనం పోయే లోపల అనే క్లాసు ముందు ప్రీఫిక్స్ చేస్తాడు ప్రతి పనికి మైండ్ లో. సో గోస్ ది ఫియర్ ఆఫ్ డెత్. ఏనాడు ఏమిటో చెప్పారు, పెద్దలు చెప్పారు కదండి, అని చేత మనం చేసేయాలంటాడు. నిజంగా మనం పోయే లోపల అనేటువంటిది మనం కేర్ తీసుకోగలిగితే ఏమి చేయగలిగింది ఏం లేదు. మనం కేర్ తీసుకునే లోపల పోతే అందుకని అది సిమ్టమ్ తప్ప లాజిక్ కాదు. అది అర్షకాలం లాజిక్. మనం పోయే లోపల చేయాలి కదండి అంటాడు. అవును, మీరు కూడా అవుననమంటాడు. మరి చేసే లోపల పోతే అంటే మీరు అలా అనకండి అండి. నేను చెప్పేది వినండి, మీరు అలా అనకూడదు. అందులో శుక్రవారం పూట అంటాడు. అంటే ప్రతి డ్రగ్ వాడిని మీరు దగ్గర కూర్చోవాలి క్రానిక్ కండిషన్స్ దొరకాలంటే. అందుకే పాపం హ్యానిమన్ కెంట్ కూడా కేస్ టేకింగ్ లో క్రానిక్ కేస్ టేకింగ్ అంటే మరి కాస్త జాగ్రత్తగా చేయండి అన్నాడు. అక్యూట్ కండిషన్ లో ఇట్లా పుడికి పుచ్చుకున్నట్టు దొరుకుతారు చాలా కేసుల్లో. పాడు చేయకుండా ఉంటాయి. అంత ముందు ట్రీట్మెంట్ 12 ఊరికే డ్రగ్స్ తొక్కేయకుండా ఉంటాయి. పొద్దున్న సాయంత్రం వరకు 5-6 రోజులు ఇష్టం వచ్చినట్టు ఎడాపెడా తొక్కేశారనుకోండి, అప్పుడు మనకి అన్ని డ్రగ్స్ కనిపిస్తాయి వాళ్ళలో విశ్వరూపంలే. అక్యూట్ కండిషన్ అయినా అలా కాకుండా కొంచెం శుభ్రంగా ఉంటే అక్యూట్ కండిషన్ లో బాగా కనిపిస్తాయి. క్రానిక్ కండిషన్ లో కామన్ సెన్స్ ఎక్కువ ఉండాలి, ఎక్కువసేపు పేషెంట్ తో గడపాలి, తర్వాత పరిచయం మొదలైనటువంటివి చేసుకోవాలి వాడితో. పర్సనల్ కాంటాక్ట్ పేషెంట్ తో లేనిది క్రానిక్ ట్రీట్మెంట్ అనేది ఇట్స్ నాన్ సెన్స్ అండ్ ఇట్ కెనాట్ బి డన్. హోమియోలో 15 రోజులకు ఓమాటో, నెల రోజులకు ఓమాటో, ఆ మందుకి వాడు వచ్చినప్పుడు మనం ఇచ్చినప్పుడు కనిపించేటువంటి వాడు ఆన్ డ్యూటీగా ఉంటారే, ఆన్ డ్యూటీగా పర్సన్ తెలిసి ఉండటంతో మాత్రం ట్రీట్మెంట్ కంప్లీట్ కాదు, క్యూర్. యూ షుడ్ మీట్ హిమ్ అండ్ హీ షుడ్ మీట్ యూ ఆఫ్ ది అవర్స్ అండ్ అండర్స్టాండ్ ఈచ్ అదర్. అక్కడ మీకు క్లూస్ దొరికేది క్రానిక్ ట్రీట్మెంట్ లో. కనుక పేషెంట్ గా వస్తే దొరకవు, ఫ్రెండ్ గానో రావాలి. ఇది ఇంటెన్స్ ఫియర్ ఆఫ్ డెత్. రెండింటిలో 2 రకాలుగా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మెంటల్ సిమ్టమ్ ఆర్డర్, డిసిప్లిన్ అండ్ నీట్నెస్. ఇలా జరపమంటే ఇలా జరిపి ఊరుకోడు వాడు. ఇవి జరపనట్టు లెక్క కాదు వాడికి. ఇలా గీతలు గీస్తుంటే జరపన్నారు అనుకోండి మీరు అని పెట్టేసాయంటే సల్ఫర్ వాడు అనమాట. హోటల్లో టేబుల్ క్లీన్ అంటే వాళ్ళు చేస్తారు చూడండి, గుర్తేస్తారు. అంటే అక్కడ ఉన్నటువంటి పెంట మన కళ్ళకి కనపడకుండా బల్ల మీద పామేయటం. అది కూడా ఇటు పక్క రుద్దేస్తాడు, ఇటు పక్క మెతుకులు కనిపిస్తూ ఉంటాయి. ఊరే అక్కడ రా అంటే అక్కడ కూడా ఇటు లాగేస్తాడు. ఆర్సికల్పం హోటల్లో పనిచేస్తున్నా కూడా వాడు బల్ల మీరు తొడవ మనకు కలవాడు తిని లేచి వెళ్ళిన తర్వాత ఇలా తుడిచేసి మళ్ళీ యువతలకు వచ్చి అక్కడ ఏదైనా అనుమానం ఉంటే నీళ్లలో పిండి తీసుకొచ్చి తుడిచేస్తాడు. వాడి ఇంటికి వెడితే ఆర్సికల్పం వాడి ఇంటికి చొక్కాలు వేలాడుతూ ఉన్న చోట్లు, రూమ్ లో బూట్లు అలాగా ఇంటికి వచ్చాక పాలిష్ చేసుకుంటాడు. సల్ఫర్ వాడు పొద్దున వెళ్ళబోతూ ఏడుస్తూ పాలిష్ చేసుకుంటాడు ఆఫీస్కి వెళ్ళబోతూ. అది తేడా వాడికి వీడికి. ఆర్సికల్ వాడు సాయంత్రం ఇంటికి వచ్చాక
వాడు ముందు స్నానం చేయబోయే ముందు ఏం చేస్తాడు, బూట్లు నున్నగా శుభ్రంగా అట్లా చూసుకుంటే మొహం కనిపించేట్టు పాలిష్ తీసి అక్కడ పెడతాడు. స్నానం చేసి వచ్చే లోపల రూమ్ లోకి ఎవరన్నా వచ్చారో లేదో వాడికి తెలుస్తుంది. ఎందుకంటే ఆ బూటు మీద థంబ్ ఇంప్రెషన్ ఉంటుంది. పిల్లాడు వచ్చి ఉంటే వాడు తీసి ఉంటాడు, వాడికి కనిపిస్తుంది. ఇది వీడికి ఆ నీట్నెస్, గుడ్డలు నీట్నెస్. ఇంత పిల్లకాయ దగ్గర నుంచి దుమ్ము పడితే లేదా బూజు అంటితే అని ఏడుస్తాడు, అంటిందని. సల్ఫర్ వాడు ఇటా కారుతుంటే అంటాడు అనేస్తాడు చొక్కాతో. మనం అనుకుంటాం కదా, పిల్లాడు ముక్కంబడి కారుతుంటే ఇలా తీస్తున్నాడు, చిన్నవాడు అలాగే ఏం చేస్తాడంటాడు. వాడు చిన్నవాడు చూడండి ఎలా తీస్తాడో, పక్కన ఉంటాడు ఆర్సీ కాల్బం వాడు. ఇలా కాదు కదా, దానంతా అది ఇలా కనుక వస్తూ ఉంటే ఇంత కుర్రాడికి మన దగ్గర తిడు తిడు అంటాడు. అంటే వస్తుంది అంటాడు, వాడు చూడమంటాడు. వాడు ముట్టుకోడు అది అక్కడ ఉండకూడదు. సల్ఫర్ వాడు ఇలా వస్తూ ఉంటుంది, వచ్చేసి మళ్ళీ తాతయ్య మళ్ళీ అంటున్నాడు. వాడి మదరు ఫాదరు సల్ఫరే అలా చూస్తూ నుంచుంటూ ఉంటారు. వాడు లాగేస్తుంటాడు నాలుగుతో. కస్తవాడు ముక్కుతుడమ్మా, మదర్తో కస్తవాడు ముక్కుతుడమ్మా అంటే ఇలా తీసి ఇలా పడేసేస్తాడు. అంటే వాడికి ఇంకా సహం అలా ఉంటుంది, ఇంట్లో మాత్రం పడేస్తుంది. మరి ఏ ఏజ్ దగ్గర నుంచి ఆ తేడాలు తెలుస్తాయో చూడండి. ఆ పక్కనే ఉంటాడు ఆర్సనిక్ ఆల్బం కుర్రాడు, చచ్చినా భరించలేడు వాడు. అదే చొక్కా మాస్తే భరించలేడు. వచ్చి చొక్కా ఇంకోటి ఏమంటాడు, సినిమాకి వెళ్ళాలి, 2 సినిమాకి తీసుకెడుతున్నాడు రా అని అంటే వాకిట్లోకి రాడు ఇంట్లో నుంచి. ఎందుకంటే చొక్కా మాసి ఉందిట, తీయమంటాడు. వంటింటో కూర్చొని చొక్కా తీసేయండి, ఆవిడ వేసుకుని బయటకు వస్తాడు. అందుకని చిన్నపిల్లాడు కాబట్టి ఇవన్నీ కూడా అది ఫాల్స్ కంక్లూషన్స్. కనుక మెంటల్ గా హీ హ్యాస్ ఏ మేనియా ఫర్ నీట్నెస్. నీట్ గా ఉండటం ఆర్సనిక్ ఆల్బమ్ ని తెలియజేస్తుంది అనకూడదు. నీట్ గా ఉండటం గూర్చిన చాదస్తము ఆర్సనిక్ ఆల్బమ్ ని తెలియజేస్తుంది. లేకపోతే ఏమవుతుంది, నీట్ గా ఉండటం అనేది ఒక జబ్బు కింద, అది తగ్గడానికి ఆర్సనిక్ ఆల్బమ్ వేయటం వస్తుంది. వాడు సల్ఫర్ కింద తయారవుతాడు, లేకపోతే అది రైట్ అయితే. అందుకని మేనియా టు బి నీట్ అండ్ క్లీన్. ఆ పుస్తకం తీశాడు, వాడు చదువుకున్నాడు, మళ్ళీ పెట్టాడు. అట్లా కాదు, నేను ఎలా పెట్టాను మళ్ళీ అలా. ఏం కొంప ఉండింది, నేను వాడు వంకరగా పెట్టాడు, తన వెళ్ళి సర్దుకోవచ్చు కదా. ఇది ఇక్కడ ఉంది, తీసుకుని వాడుకుని మళ్ళీ పెట్టేప్పుడు ఇలా పెట్టారు అనుకోండి. నేను ఎక్కడ పెట్టాను, నువ్వు ఎక్కడ పెట్టావు అని అడుగుతాడు. అబ్నార్మాలిటీ ఉంటే సిమ్టమ్ అవుతుంది కానివ్వండి, నీట్నెస్ మొదలైన సద్గుణములు సిమ్టమ్స్ కావు. అది క్లియర్ గా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే డిస్పెన్సరీకి వస్తే చూసి ఒక్కొక్కప్పుడు డాక్టర్లు ఎవరిని తొక్కకుండా, తన చెయ్యి కాలు తగలకుండా జాగ్రత్తగా పక్కగా వచ్చి పొదుపుగా నుంచు, గుడ్డలు నీట్ గా ఉన్నాయి, కళ్ళజోడవి బాగుంది, జాగ్రత్తగా పెట్టుకున్నాడు, హ్యాండ్ కర్చీఫ్ తీసుకుంది. ఇవి చూసి ఆర్సనిక్ ఆల్బమ్ వేయటం అని పొరపాటు చేస్తారు. ఏం చేత వేస్తున్నావు ఆర్సనిక్ ఆల్బమ్ అంటే నీట్ గా ఉన్నాడు, అది అపరాధమా? గట్టిగా ఉన్నవాడికి సల్ఫర్ వేస్తావా, నీట్ గా ఉన్నవాడికి ఆర్సనిక్ ఆల్బమ్ వేస్తావా? ఎలా ఉండాలి ఇంకా? కానీ కామన్ సెన్స్ పోగొట్టుకోకూడదు, మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఎలా ఉండాలో చెబితే వాడు అలా తయారై వస్తాడు. కానీ మామూలుగా ఈ ఎక్స్టర్నల్స్, ఎక్స్టీరియర్స్ తాలూకు నీట్నెస్ ఇవి ఆర్సనిక్ ఆల్బమ్ కి, నక్స్వామిక వాడికి చాలా సిమిలర్ గా ఉంటారు. నలుగురు ఇక్కడ నుంచుంటే వాళ్ళు అటు పక్కగా నుంచుంటారు కొంచెం జాగ్రత్తగా. ఎందుకంటే ఆర్సనిక్ ఆల్బమ్ వాడికేమో ఆ రద్దీలోకి వెళ్ళటం అన్ని ఇష్టం లేదు. ఎవరికైనా మన చేయి కాలు తగులుతుందేమో, కాలు తొక్కుతామేమో,